వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. ఏపీ రాజకీయాలు కూడా ఎప్పుడు వాడివేడిగా ఉంటాయి. అయితే ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి పైన, మంత్రి రోజా గారి పైన సినీ నిర్మాత, నటుడు అయినటువంటి అలాగే కాంగ్రెస్ నేత అయినటువంటి బండ్ల గణేష్ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీలో వైఎస్ఆర్ అభిమానులు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు లేదా రోజా గారి అభిమానులందరూ కూడా ఒక రకంగా అవాక్కయ్యారు. ఏంటి రోజా గారిని అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని ఏం కామెంట్ చేశారు అనేది కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ రోజా డైమండ్ రాణి అని, అలాగే ఆమె సీటు ఎక్కడ వస్తుందో అసలు ఉందో లేదో కూడా డౌట్ అంటూ కూడా వ్యాఖ్యానించారు బండ్ల గణేష్ గారు. అలాగే రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ గా సీఎం కాలేదని కూడా గుర్తు చేశారు. అంటే రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ గా సీఎం అయ్యారనేది కూడా గతంలో రోజా గారు చెప్పినటువంటి దానికి కౌంటర్ గా, అలాగే డైమండ్ రాణి అంటూ కూడా ఆమె సంబోధిస్తూ రేవంత్ రెడ్డి గారు యాక్సిడెంటల్ గా సీఎం కాలేదనేసి కూడా చెప్పుకొచ్చారు. అలాగే సీఎం జగన్ యాక్సిడెంటల్ గా సీఎం అయ్యారు, ఎందుకంటే రేవంత్ రెడ్డి పోరాటం చేసి ఒక యోధుడని, ఫైటర్ అనేసి కూడా ఆయన చెప్పుకొచ్చారు. అలాగే భారతదేశంలో రేవంత్ రెడ్డి లాంటి వాడు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారనేసి, పోరాడి కష్టపడి తనను తాను ప్రూవ్ చేసుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయనే రేవంత్ రెడ్డి అనేసి. అంతేకాని జగన్మోహన్ రెడ్డి గారి లాగా అంటే ఆయన డైరెక్ట్ గా జగన్ గారిని ఉద్దేశించి చెప్పారు, కానీ నాన్న చనిపోయితే నాన్న వారసత్వంతో సీఎం అయితే అది యాక్సిడెంటల్ సీఎం అవుతారనేసి కూడా గుర్తు చేశారు. రోజాకి ఆ విషయాన్ని కూడా గుర్తు చేస్తూ కౌంటర్ వేశారు బండ్ల గణేష్ గారు. అయితే పులుపు వండి పెట్టింది కాబట్టి రోజా ఇప్పుడు పులుసు పాప అయింది, రేపో మాపో మాజీ అయ్యాక ఇక్కడికి వచ్చి జబర్దస్త్ ప్రోగ్రామ్ లో చేసుకోవచ్చు అని కూడా రోజాకు ఈయన సెటైరికల్ కామెంట్స్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఒక సలహా కూడా ఇచ్చాడు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అని ఆయన స్థాయికి రోజా ఎక్కడ నీ స్థాయి ఏంటి అంటూ కూడా గుర్తు చేశారు. రోజాకు నీకు ఆయన్ని విమర్శించేటువంటి స్థాయి కూడా నీకు లేదంటూ కూడా రోజా గారిని కామెంట్ చేయడం జరిగింది. ఇక రోజా ఐటమ్ రాని అనేసి కూడా బండ్ల గణేష్ కొంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇది రోజా గారి పైన, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇండైరెక్ట్ గా రోజా గారు చేసినటువంటి కామెంట్స్ ను ఉద్దేశించి రేవంత్ రెడ్డి గారికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కంపేర్ చేస్తూ కూడా ఇండైరెక్ట్ గా చెప్పడం జరిగింది. అలాగే రోజా గారి పైన ఈ విధంగా కామెంట్స్ కూడా చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.